నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మినీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారు? కామెంట్ బాక్స్ లో షేర్ చేసేయండి. సో ఈ రోజు అయితే మీషో నుంచి పర్చేస్ చేస్తున్న మంచి జ్యువెలరీ ఐటమ్ తో మీ ముందుకు వస్తానన్నమాట. చాలా బాగున్నాయి, లేటెస్ట్ ట్రెండింగ్ కలెక్షన్. మిస్ కాకుండా చివరి వరకు చూడండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పటి వరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి వెళ్ళడానికి ముందు నేను మీ అందరికీ ఒక బ్యూటిఫుల్ మామాఎర్త్ ప్రొడక్ట్ ఇంట్రడ్యూస్ చేయాలనుకున్నా. అది వచ్చేసి మామాఎర్త్ రైస్ వాటర్ డ్యూయే యాక్టివ్ సీరం అనమాట. అండ్ సన్ స్క్రీన్ కూడా మీకు చూపించాలనుకుంటున్నా. సో ఇది వచ్చేసి మనకి ప్యాకింగ్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది అనమాట. వచ్చేసి రైస్ వాటర్ డ్యూయే యాక్టివ్ సీరం అనమాట. సో మీలో చాలా మంది తెలుసు రైస్ వాటర్ సీరమ్స్ చాలా మంది యూజ్ చేస్తున్నారు. కొరియన్ స్కిన్ లా గ్లాసీ స్కిన్ కోసం రైస్ వాటర్ చాలా మంది యూజ్ చేస్తున్నారు. అదే మనకి మామాఎర్త్ నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో ఒక మంచి సిరం అనేది వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేశారనమాట. చాలా బాగుంది ఈ సిరం యూజెస్. నేను రెగ్యులర్ యూజెస్ లో యూజ్ చేస్తున్నా. నాకు చాలా బాగా నచ్చింది. ఇన్స్టెంట్ గ్లో అనేది ఇస్తుంది అనమాట. ఇందులో మెయిన్ వచ్చేసి రైస్ వాటర్ అండ్ నియాసమైడ్ ఉంటుంది. రైస్ వాటర్ మీలో ప్రతి ఒక్కరికి తెలుసు మన స్కిన్ కి స్కిన్ ని హైడ్రేట్ చేస్తుంది. అండ్ నియాసమైడ్ అనేది స్కిన్ కి ఈవెన్ టోన్ ఇస్తుంది అనమాట. ఇది చాలా క్విక్ గా అబ్జర్వ్ అయిపోతుంది. ఈజీగా మనం బ్లెండ్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇది మన యాక్టివ్ సిరం గురించి. మనకి 10% నియాసమైడ్ కూడా ఉందండి. మేసప్ సర్టిఫైడ్ డెర్మటాలజికల్లీ టెస్ట్. మీరు ప్రతి ఒక్కరికి తెలుసు మామాఎర్త్ ప్రొడక్ట్స్ అనేవి నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో చేస్తారు. ఇండియన్ బ్రాండ్ అని కూడా. రైస్ వాటర్ అనేది ఏమంటే మనకి స్కిన్ కి డీప్ గా అబ్జర్వ్ అయిపోయి మనకి స్కిన్ ని లోపల నుంచి గ్లో బయటకు వచ్చేలాగా ఇది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. స్కిన్ ని బాగా ప్రొటెక్ట్ చేస్తుంది. అందుకని చెప్పి కొరియన్ వాళ్ళు ఎక్కువ రైస్ వాటర్ యూజ్ చేస్తారు. సో దీని యూజెస్ ఏంటి, ఇది ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. నేను ఒకసారి రాసుకొని కూడా చూపిస్తాను, మీకు అర్థమైంది. చూసారా, వాటర్ లానే టెక్చర్ వచ్చేసి మనకి వాటర్ టెక్చర్ చూసారు కదా. వాటర్ టెక్చర్ ఎలాగ ఉంటుందో అలా చాలా బాగుంటుంది. బిఫోర్ ఆఫ్టర్ కి మనకి ఇన్స్టెంట్ హైడ్రేషన్ అనేది కనిపిస్తుంది అనమాట. స్కిన్ ని చాలా హైడ్రేటింగ్ గా చేస్తుంది అనమాట. సో బ్యూటిఫుల్ అండి, మంచి ప్రోడక్ట్. తప్పకుండా నచ్చితే పర్చేస్ చేసుకోండి. ఇదనమాట మనకి రైస్. సమ్మర్ గానీ వింటర్ గానీ ఏదైనా అవ్వనివ్వండి, మనం సన్ స్క్రీన్ అయితే తప్పకుండా యూజ్ చేయాలి. అది కూడా మనం ఈ కాంబోలో యూజ్ చేస్తే ఇంకా బాగుంటుంది అనమాట రిజల్ట్. ఇది కూడా రైస్ వాటర్ డ్యూయే సన్ స్క్రీన్. సీరం అప్లై చేసుకున్నాక సన్ స్క్రీన్ అప్లై చేసేసుకోవచ్చు. సో చాలా బాగుంటుంది రిజల్ట్. దీన్ని కూడా ఇది ప్యాకేజ్ ఎలా ఉందో చూపిస్తాను మీకు. ఇది కూడా మనకి సన్ స్క్రీన్ అనమాట. ఇది వచ్చేసి మనకి ఇందులో 50 SPF 50+ ఉంటుందండి. ఇది కూడా మేడ్సప్ సర్టిఫైడ్ డెర్మటాలజికల్లీ టెస్టెడ్ ఆల్ స్కిన్ టోన్స్ కి సూట్ అవుతుంది. రైస్ వాటర్ నియాసమైడ్ ఉంది సేమ్ అందులో లాగే. రైస్ వాటర్ అనేది స్కిన్ ని హైడ్రేటింగ్ గా ఉంచి స్కిన్ ని బ్రైట్నింగ్ చేస్తుంది. నియాసమైడ్ అనేది ఈవెన్ స్కిన్ టోన్ నుంచి UVA UVB రేస్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో మనం ఎక్కడికి వెళ్ళినా సమ్మర్ వింటర్ మాన్సూన్ సీజన్ ఏ సీజన్ అయినా అవ్వనియండి, మీరు ఖచ్చితంగా సన్ స్క్రీన్ రెగ్యులర్ గా అప్లై చేయాలన్నమాట. చూపిస్తాను చూడండి. దీని టెక్చర్ కూడా మీకు చూపిస్తా. ఇది కూడా చాలా లైట్ వెయిట్ టెక్చర్ ఉంటుంది అనమాట. దీనికి ఈజీగా బ్లెండ్ అయిపోతుంది అనమాట. ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది. సో చాలా బాగుంటుంది. ఇన్స్టెంట్ గ్లో మన స్కిన్ ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అండ్ మామాఎర్త్ ప్రొడక్ట్స్ అనేవి ఇప్పుడు ఆఫ్లైన్ లోనే కాదండి, ఆన్లైన్ లోనే కాదు ఆఫ్లైన్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. మీ ఫీడ్బ్యాక్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోతూ. మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ తో మామాఎర్త్ అనేది ఆన్లైన్ షాంపూని ఇంకా సుపీరియర్ క్వాలిటీతో మీ ముందు తీసుకొచ్చింది. సో ఫీడ్బ్యాక్ అయితే అస్సలు ఇవ్వడం మర్చిపోకండి. అండ్ నాకు కూపన్ కోడ్ యూస్ చేస్తే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇదనమాట. వీటన్ని లింక్స్ డిస్క్రిప్షన్ ఉంటే చెక్. ఇవి మనకి ఈ సెట్ వచ్చేసి మనకి అరౌండ్ 200 అలా పడింది. మనకి ఒక సెట్ ఆఫ్ కి 7 బ్యాంగిల్స్ అనేవి వచ్చాయి అనమాట. ఇలాగ మనకి ప్లెయిన్ గోల్డ్ బ్యాంగిల్ వచ్చింది. మధ్యలో వచ్చేసి మనకి ఇట్లా స్టోన్ బ్యాంగిల్ కూడా వచ్చింది అనమాట. మళ్ళీ ప్లెయిన్ బ్యాంగిల్ అండ్ సెంటర్ లో బ్యాంగిల్ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు. ఇది దీనికైనా వేసుకోవచ్చు, మనం సింగిల్ గా అయినా వేర్ చేయొచ్చండి. చాలా బాగుంది అండ్ లైట్ వెయిట్. చాలా బాగుంటుంది. అంటే డ్రెస్సెస్ మీదకి వేసుకోవడానికి చాలా నీట్ గా ఉంటుంది. మంచి ఫ్లోరల్ డిజైన్ తో వచ్చింది అనమాట. ఇంకొకటి ఏంటంటే మనకి ఇలా ఇంకొక సైడ్ ఇలా మీరు అలా అయినా వేసుకోవచ్చు, ఇలా సెట్ మొత్తం అయినా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు ఇలాగ 3 పేర్స్ సింగిల్ బ్యాంగిల్ ఉందా సింగిల్ బ్యాంగిల్ అయినా వేసుకోవచ్చు. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. బ్యాంగిల్స్ అయితే మనకి చాలా తక్కువ ప్రైస్ కి వచ్చాయి. 170 200 ఆ రేంజ్ కి వచ్చాయి. కంప్లీట్లీ వర్త్ ఇట్ అండి. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి బ్యాంగిల్స్ అయితే. మంచి గోల్డ్ ప్లేటెడ్ బ్యాంగిల్స్ అనమాట. ఇవి మనము బ్లాక్ శారీస్ అట్లా వేర్ చేసినప్పుడు వేసుకుంటే ఇంకా అందంగా ఉంటాయి. సో ఇలా ఫెస్టివ్ అవుట్ఫిట్స్ మీద కూడా మనం వేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటాయి. చూసారు కదా, లుక్ వైజ్ గా అయితే చాలా బాగున్నాయి. అసలు మిస్ అవుతుంది. నేను వేసుకొని చూపిస్తాను. సో ఈ రోజు అయితే శ్రావణ శుక్రవారం, అందుకని చెప్పి ఈ బ్యాంగిల్స్ నేను తీయకుండా ఇవి వేసుకొని చూపిస్తున్నాను. లుక్ ఎలా ఉంటుందో మీకు అర్థమవుతుంది. చూడండి. సో చూడండి ఫ్రెండ్స్, ఇదిగోండి ఇలా వచ్చాయి అనమాట బ్యాంగిల్స్.
సెట్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది. కాంబినేషన్ కలర్ అంతా చాలా బాగుంది అనమాట. మంచి గోల్డ్ ప్లేటెడ్ తో వచ్చింది. కాంబినేషన్ చాలా బాగుంది. ఇలా మనం డ్రెస్సెస్ మీదకి సారీస్ మీదకి ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు అనమాట. మంచి కాంబినేషన్, మిస్ కావద్దు. ఈ బ్యాంగిల్స్ ప్రైస్ కూడా చాలా తక్కువ అండి, తక్కువ ప్రైస్ కే వచ్చాయి. సో ఇలాంటి ఒక సెట్ మన దగ్గర పెట్టుకుంటే మన డ్రెస్సెస్ మీదకి సారీస్ మీదకి అన్నిటి మీద పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇదనమాట మన ఫస్ట్ బ్యాంగిల్ సెట్ వచ్చేసి 2 హ్యాండ్స్ కి ఇలా 2 సెట్స్ వచ్చాయి, చూసారు కదా. ఇది మన ఫస్ట్ జ్యువెలరీ ఐటమ్. సెకండ్ వచ్చేసి ఒక బ్యూటిఫుల్ ఐటమ్ చూపించబోతున్నాను. అది వచ్చేసి ఇది ఇంతవరకు మీషోలో అసలు ఎవరు రివ్యూ చేయండి. తాళాల గుత్తు అంటాం కదా, మనకి ఇలాగా జర్మన్ సిల్వర్ లోని తాళాల గుత్తు అనేది వచ్చిందనమాట. చూసారా, మనకి ఇలాగా తాళాల గుత్తు కీ హోల్డర్ అన్నమాట. మనకి ఇలా తగిలించుకుంటారు కదా తాళాల గుత్తు. ఇది కంప్లీట్లీ జర్మన్ సిల్వర్ వేవింగ్, జర్మన్ సిల్వర్ లాగా వచ్చిందనమాట. చాలా బాగుందండి డిజైన్. నేను బ్యాక్ లో క్యాచ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇలా వచ్చిందనమాట ఈ తాళాల గుత్తు. చాలా బాగుంది డిజైన్ అయితే. మనకి ఇక్కడ ఒక ఫ్లవర్ వచ్చి ఇలా వచ్చిందనమాట. సో చూడండి, ఇలా ఉంది ఓవరాల్ గా. ఈ కింద వచ్చేసి మనకి మువ్వలు అలా వచ్చాయి. ఇట్లా జస్ట్ ఇలా తగిలిస్తారు కదా తాళాల గుత్తు, సేమ్ అనమాట. మనం ఎవరికైనా చిన్నగా గిఫ్టింగ్ పర్పస్ కి గిఫ్ట్ చేయడానికి కూడా చాలా బాగుంది. చాలా కొత్తగా ఉంది ఇదంతా డిజైన్. ఇక్కడైతే ఒక ఫ్లవర్ డిజైన్ అనేది వచ్చింది, దాని కింద వచ్చేసి మనకి ఇలాగా ఈ డిజైన్ అనేది వచ్చింది అనమాట. ఇలాగా చూసారా, ఎన్ఎంఎల్ పెయింట్ కూడా ఉంది, చాలా బాగుంది. ఈ కింద మువ్వలు అనమాట. సో ఇది డిజైన్ అయితే ఓవరాల్ గా ఇది కాంబినేషన్ కలర్ అంతా చాలా బాగుందండి. కింద వచ్చేసి ప్యాటర్న్ అయితే ఇలా వచ్చింది. దీనికి హ్యాంగ్ చేసుకోవడానికి ఇక్కడ హుక్ అయితే ఇలా ఇచ్చారు. బ్యాగ్ కూడా మనకి ఇలా జస్ట్ మనం ఇక్కడ హ్యాంగ్ చేసుకుంటారు కదా. ఇది వరకు తాళాల గుర్తులు బాగా కొనేవారు, ఇప్పుడైతే లేదు కదా. సో మళ్ళీ మీకు గుర్తు చేద్దామని చెప్పి నేను ఇది చూపిస్తున్నాను. చాలా బాగుంది డిజైన్ అయితే. సో పిల్లలకి, చిన్న పిల్లలకి ఫోటోషూట్స్ అట్లా చేసేటప్పుడు తగిలిస్తే చాలా క్యూట్ గా ఉంటది అనమాట. నచ్చితే ట్రై చేయండి. అండ్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా ఇవ్వచ్చు. ప్రైస్ కూడా చాలా తక్కువ, 250-300 ఆ రేంజ్ లో పడింది అనమాట. ఈ వెండి తాళాల గుర్తు చూడండి. రియల్ గా ఇప్పుడు వెండే ఇంత కొనాలంటే ఖచ్చితంగా 45,000-50,000 ఈజీగా అవుతుంది. అంత కాస్ట్ అయిపోయింది వెండి కూడా. సో నచ్చితే ఇలా ట్రై చేయండి. సింపుల్ గా బాగుంది, క్యూట్ గా. వీటిలో డిజైన్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి, నేను చూపిస్తాను. మీకు పక్కన పిక్చర్ యాడ్ చేస్తే చెక్ చేయండి. ఇదైతే మనకి తాళాల గుర్తు అనమాట. ఇలా వచ్చింది. ఒక బ్రేస్లెట్ చూపించాలనుకున్న బ్రేస్లెట్ కమ్ బ్యాంగిల్ అనమాట. ప్రతి దానికి మనకి ఇట్లా కవర్ అనేది, ఇలా బాక్స్ అనేది ఇచ్చారు. సో చూసారా, ఇది మనకు ఒక లీఫ్ డిజైన్ అనేది ఇలా వచ్చింది అనమాట. లీఫ్ డిజైన్ వచ్చి ఇంక ఇలా మనము ఇక్కడ ఇలా తీసి పెట్టుకోవడానికి అవుతుంది అనమాట. ఇక్కడ మీకు చూసారా ఎక్స్టెన్షన్స్ ఇచ్చారు. ఇట్లాగా మీకు ఇలా తీసేసి పెట్టుకోవచ్చు. మీకు ఎక్కడ కావాలంటే అంత టైట్ చేసుకోవచ్చు అనమాట. నాకైతే ఇలా వచ్చేస్తుందండి. సో ఇలా ఉందనమాట. కొంచెం చబ్బిగా ఉన్న వాళ్ళకి కూడా వచ్చేస్తుంది, ఎటువంటి ప్రాబ్లం లేదు. చూసారా, లీఫ్ డిజైన్ తో ఇలా వచ్చింది అనమాట. ఇది ఒక బ్రేస్లెట్ లాగా, అంటే మనం ఏదైనా పార్టీవేర్ అవుట్ఫిట్స్ కి అట్లా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ వెస్ట్రన్ అవుట్ఫిట్స్ మీద కూడా ఇప్పుడు ఇలాంటివి బ్రేస్లెట్స్ పెట్టుకుంటున్నారు. సో అలా కూడా ట్రై చేయండి. మనం ఏ హ్యాండ్ కైనా పెట్టుకోవచ్చు, ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది చాలా క్యూట్ గా సింపుల్ గా ఉంది. ఇది కూడా ఎవరికైనా గిఫ్ట్ చేయాలంటే చేయొచ్చు అనమాట. ఇది కూడా మనకి అరౌండ్ 200-250 ఆ రేంజ్ కి వచ్చింది. బాగుంది, క్వాలిటీ అయితే చాలా బాగుంది. లోపల ఫినిషింగ్ ఇలా వచ్చింది, బయట వచ్చేసి మనకి ఇట్లా లీఫ్ డిజైన్ అనేది ఇలా వచ్చింది అనమాట. ఇది బాగా ట్రెండ్ లో ఉన్న జ్యువెలరీ. ఇన్స్టాగ్రామ్ లో, మీషోలో ఎక్కడ చూసినా బాగా ట్రెండింగ్ లో ఉందండి ఈ జ్యువెలరీ అనేది. మనకి కంటి అన్నమాట, కంటి జ్యువెలరీ టైప్ వస్తుంది. ఇలా ఒక కంటి జ్యువెలరీ టైప్ వచ్చింది చూసారా. ఇంకా చాలా బాగుందన్నమాట. ప్యాటర్న్ వైజ్ గా అయితే చూపిస్తాను ఒకసారి. చాలా ఫ్లెక్సిబుల్, ప్రైస్ కూడా తక్కువ అండి. ఈ మధ్యలో ఉన్న ఈ బ్లాక్, మనం మ్యారీడ్ కాబట్టి ఇట్లా బ్లాక్ బీట్స్ లాగా అలా కూడా ట్రై చేయొచ్చు. చాలా బాగుంది కదా, క్యూట్ గా ఉంది. పిల్లలకు కూడా పెట్టచ్చండి, దిష్టి తాకుండా ఉంటుంది. చాలా బాగుంది అనమాట. డిజైన్ అనేది కొత్తగా వస్తుంది మీషోలో, జస్ట్ లాంచ్డ్. ఇన్స్టాగ్రామ్ లో ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి అనమాట. మీషోలో జస్ట్ లాంచ్డ్. చూసారా ఎంత బాగుందో, చాలా క్యూట్ ఉంది. నాకైతే ఇప్పుడు చూపించిన వాటన్నిటిలో ఇది నాకు చాలా బాగా నచ్చింది. ఈ చైన్ ప్యాటర్న్ అంతా చాలా బాగుంది, క్యూట్ గా వచ్చింది. బ్యాక్ వచ్చేసి థ్రెడ్, మధ్యలో ఇచ్చిన ఈ బ్లాక్ స్టోన్ అనేది బాగా హైలైట్ అవుతుంది. చూస్తున్నారా, చాలా బాగా హైలైట్ అవుతుంది అనమాట. సో ఇయర్ రింగ్స్ కూడా బాగున్నాయి కదండి, చాలా క్యూట్ ఉన్నాయి. వీటిని మనం వేరే దాని మీద, దేని మీదకైనా కూడా పెట్టుకోవచ్చు. జీన్స్ టాప్స్ మీద కూడా మనం పెట్టుకోవచ్చు అనమాట. చాలా ట్రెండింగ్ గా, క్లాస్ గా అనిపిస్తున్నాయి. చూసారా, ఇలా వచ్చింది అనమాట. డిజైన్ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ప్యాటర్న్ అంతా బాగుంది, కాంబినేషన్ బాగుంది. ఇది మన సెకండ్ అనమాట. ఇది మన లాస్ట్ జ్యువెలరీ అనిపిస్తుంది. నచ్చితే మిస్ అవ్వద్దు, డెఫినెట్ గా ట్రై చేయండి. కాంబినేషన్, కలర్, ప్యాటర్న్ అంతా బ్యూటిఫుల్ ఉంది. ఇది
లాస్ట్ టైం నేను రీసెంట్ గా ఒక సారీ మీదకి జ్యువెలరీ వేసుకున్నాను కదా, సో ఇది మీషోలో పర్చేస్ చేసింది. చాలా మంది అడుగుతున్నారు ఈ జ్యువెలరీ గురించి, అందుకని చెప్పి నేను మీకు చూపిద్దామని చెప్పి మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను. ఇది ఎంత బాగుందంటే చూసారా, లేయర్స్ మనకి ఇక్కడ ఇలాగా 4 to 5 లేయర్స్ అనమాట. ఇలా లేయర్ ప్యాటర్న్ తో ఇలా వచ్చింది, కింద కూడా ప్యాటర్న్ వచ్చింది. చాలా బాగుందండి. నేను కొని చాలా రోజులు అయింది, నాకు చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. నేను ఎక్కువ వీడియోస్ చేస్తున్నప్పుడు సారీస్ మీద పెట్టుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది రియల్ గా బయట కూడా చాలా బాగుంది. దీనికి మనకి ఇలా పాపిడి బిల్ ఇచ్చారు, ఇయర్ రింగ్స్ ఇచ్చారు, అన్ని కూడా డిజైన్ ఇదే. మనకి లాకెట్ ఎలా ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడ చూస్తే జుంకాస్ అన్నమాట. పాపిడి బిల్ల కూడా ఇంతే డిజైన్. ఇప్పుడైతే అవి ఎక్కడో పెట్టేశాను, బట్ ఈ డిజైన్ అయితే చాలా బాగుంది. మీషోలో నేను మీకు లింక్ ఇస్తాను, మీకు నచ్చితే మీరు పర్చేస్ చేసుకోండి. కాంబినేషన్ కలర్ అయితే చాలా బాగుంది అనమాట. జ్యువెలరీ అయితే తప్పకుండా అడుగుతారు. నేను చాలాసార్లు చెప్పానండి ఈ జ్యువెలరీ వచ్చేసి నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ లో ఒక పేజ్ నుంచి పర్చేస్ చేస్తాను అనమాట. ఇది పర్చేస్ చేసి ఆల్మోస్ట్ 1.5 year అవుతుంది. సో నేను అప్పటి నుంచి ఇలా సారీస్ మీదకి వాటికి పెట్టుకుంటాను. నాకు చాలా బాగా నచ్చింది, ఈ డిజైన్ బాగా నచ్చింది. ఎప్పటికైనా గోల్డ్ లోని ఇలాంటి డిజైన్ చేయించుకోవాలని ఒక కోరిక అయితే ఉంది, బట్ చూడాలి అది ఎప్పటికవుతుందో తెలీదు. సో చూడండి, ఇదైతే చాలా బాగుంది అనమాట. డిజైన్ అయితే చాలా బాగుంది, చాలా నీట్ గా క్లాస్ గా అనిపిస్తుంది. ఇది ఎవర్ గ్రీన్, ఎప్పటికీ ఇది ఓల్డ్ అయితే అవ్వదు, ఎప్పటికీ మనకి ఒక ట్రెండింగ్ లానే ఉంటుంది అనమాట. ఈ లేయర్స్ తోని ఇక్కడ లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు, చాలా బాగుంది. ఇప్పుడు మనం ఇలాంటి చేయించుకుంటే ఒక 5 lakhs పట్టుకోవాల్సిందే అనమాట. సో అందుకని చెప్పి ప్రస్తుతానికి ఇలా సాటిస్ఫై అవుతున్నా. విత్ ఇయర్ రింగ్స్ తో ఇలా వచ్చిందనమాట. చాలా బాగుందండి, మిస్ కాదు. నచ్చితే ఇది ట్రై చేయాలనుకుంటే ఒకవేళ ఇన్స్టాగ్రామ్ పేజ్ లింక్ అనేది ఇస్తాను, వాళ్ళ పేజ్ కి వెళ్ళి చెక్ చేసి పర్చేస్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీ దగ్గర నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.